విశ్వనాథం అందరూ కూడా ఇంట్లో ఉంటారు. అప్పుడే ఒక లెటర్ రావడంతో అది తీసి విశ్వనాథం చదువుతూ ఉంటాడు. శరణ్య అందరూ టెన్షన్గా చూస్తూ ఉంటారు. అప్పుడే విశ్వనాథం రాస్కెల్ అని చెప్పి సీరియస్గా తిట్టుకుంటూ ఉంటాడు. ఏంటి నాన్న ఏమైంది అని అనన్య అంటుంది. అలా అనేసరికి విశ్వనాథం ఎవడో రాస్కెల్ లెటర్ రాశాడు అని అంటే ఏమని రాశారు అని అనన్య అంటే ఈ పెళ్ళిని ఆపేయాలంట, అదే విషయం ఇందులో రాశారు అని అంటూ సీరియస్గా అంటాడు. ఆ మాట వినేసరికి శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది టెన్షన్ పడుతూ. గీత అంటుంది ఎవరండి ఎందుకు ఇలా రాశారు అని అంటే ఏమో తెలీదు కావాలనే ఇలా చేశారు అని విశ్వనాథం తిడుతూ ఉంటాడు. ఇక అనన్య కాంచన సీరియస్గా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత సమీర వీడియో కాల్ చేస్తుంది దర్శన్కి. వీడియో కాల్ చేసి దర్శన్ రేపు నీ పెళ్ళి కదా అని అంటూ అనేసరికి దర్శన్ ఏంటి సమీర అలా మాట్లాడతావు అంటే రేపు నీ పెళ్ళి కదా దర్శన్, రేపు నీ పెళ్ళి అయిపోతుంది, ఇంకా నేను ఇక్కడ ఉండి ఏంటి ప్రయోజనం, అందుకే చివరిసారిగా నేను ఒకసారి చూసి నీతో మాట్లాడదామని అనిపించింది, అందుకనే ఫోన్ చేశాను దర్శన్ అని అంటూ సమీర అంటుంది. ఇదే నా చివరి చూపులు చివరి మాటలు అని అంటే ఏం మాట్లాడుతున్నావు సమీర, అలా చేయొద్దు, నేను ఇప్పుడే వస్తున్నాను ఉండు అని అంటూ చెప్తూ ఉంటాడు దర్శన్. సమీర అంటుంది నో నేను వెళ్ళిపోతున్నాను అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది. పెద్ద బిల్డింగ్ మీద లాస్ట్ చివర్లో వచ్చి నిలబడి సమీర సూసైడ్ చేసుకుందామని అనుకుంటూ ఉంటుంది. దర్శన్ వెంటనే బైక్ తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ ఫాస్ట్గా అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. సమీర దూకటానికి చివరిగా వచ్చేసి నిలబడి దూకుతామని చూస్తూ ఉంటుంది. ఇక సమీర దూకుతుందా లేదా, దర్శన్ వచ్చి కాపాడుతాడా, మరి శరణ్య పెళ్ళి దర్శన్తో జరుగుతుందా లేదా, ఈ మర్డర్ రేప్ కేసులో శరణ్య ఇరుక్కుని ఈ పెళ్ళి క్యాన్సిల్ అవుతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.